కుంభరాశి వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఎందుకంటే ఒంటరిగా వినడం వలన ఈ వీడియోలో చాలా వాస్తవాలు అనేవి మీరు తెలుసుకుని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మీ మీద ఇద్దరు కిలాడి స్త్రీలు పడి విపరీతంగా ఏడుస్తున్నారు. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారనంటే ఆ ఏడుపులు అవి మీకు కనుక తెలిస్తే నిజంగా మీ గుండె జారిపోతుంది. అసలు మేమేం అన్యాయం చేశామని చెప్పేసి, అసలు మేము ఏం పాపం చేశాము, అసలు ఏం చేశామని చెప్పేసి వాళ్ళు మా మీద ఇంత ఏడవాల్సినటువంటి పరిస్థితి. మేము వాళ్ళకి ఏం చేసాము, అసలు మాకేంటి కర్మ అని చెప్పేసేసి మీరు చాలా బాధపడతారు. అలాగే కాస్త భయపడతారు కూడా. కాబట్టి అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది, అంటే కుంభరాశిలో స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల మీద పురుషుల మీద పడి మీ మీద కొంతమంది, ముఖ్యంగా అంటే అందరికీ అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి, కానీ కుంభరాశిలో ఉన్నటువంటి వారి మీద ఎక్కువ పర్సెంట్ మంది మీద అయితే ఇదే ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయి. పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరడం కోసం షేర్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కుంభరాశి వారికి గత కొంతకాలం నుంచి కనుక చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి సమస్యలతో ఎంత నరకం అనుభవిస్తున్నారో. అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లుగా మీ జీవితంలో అన్నీ ఉన్నట్లుగా ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు. ఏదో భయం, ఏదో బాధ, ఏదో తెలియని వెంటాడే ఒక శక్తి అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది. దైవశక్తి వీళ్ళను ఎంత కాపాడాలని చూసినా ముఖ్యంగా ఎక్కడికక్కడ మిమ్మల్ని ఆ దుర్గాదేవి కాపాడుకుంటూనే వస్తోంది. మీరు దుర్గాదేవిని సరిగ్గా సమస్యలో పడి, ఆ గోల్లో పడి మీరు ఆ తల్లిని కూడా సరిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నారనమాట. కానీ ఆ తల్లి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇప్పటి వరకు చాలా వరకు కూడా కాపాడుకుంటూనే వస్తుంది. కానీ మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆ దుర్గాదేవి కూడా ఏమీ చేయలేదు. ఆ తల్లి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే మీరు ఇంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా, మీకు ఉండే ఆ సమస్యలను ఏముందిలే అని చెప్పేసి అట్లాగే వదిలేసేస్తే వాటికి ముగింపు అనేది ఎలా ఉంటుందో కూడా మన ఊహకు అందకుండా భయంకరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితి అనేది మీకు రాకుండా ఉండడం కోసమే ఆ దుర్గాదేవి ఇవాళ రోజున ఈ వీడియో అనేది మీ కంట పడేలా చేసింది. కాబట్టి దయచేసి మీరు పూర్తిగా ఒంటరిగా వినండి. దాని నుంచి బయటపడే మార్గాలన్నీ కూడా నేను చెప్తాను. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి చివరి వరకు విని ఇంకొంతమందికి రీచ్ అవ్వడం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. ఏదైనా సరే వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే చాలా వరకు కూడా అమాయకత్వం, చిన్నపిల్లల మనస్తత్వం, గడుసుగా ఉంటారు. ఏదైనా సరే చాలా నిదానంగా, నిమ్మలంగా, పద్ధతిగా, భయం భక్తులతో, మంచి మర్యాదలతోటి పెరిగినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు. వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల బాధలు అనేవి పడ్డారు. ఏ మనిషినైనా సరే, ఏ బంధాన్నైనా సరే ఒక్కసారి మన అనుకుంటే వాళ్ళ కోసం ఎంత కష్టం చేయడానికైనా సిద్ధపడతారు. వాళ్ళని వదిలిపెట్టారు, ప్రాణంగా ప్రేమిస్తారు. వీరు చేసుకున్నటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇలా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళని మాత్రం ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేరు. ఎప్పుడు వీళ్ళ మీద ఒక దృష్టి, ఒక కన్ను అనేది వేసి ఉంచుతారనమాట. ఎందుకంటే ఈ కుంభరాశి వారిని మనం చూసినట్లయితే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు. అందమే వీరికి శాపమేమో అని చెప్పి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే కొంతమందికి అందం వరంగా మారుతుంది, కానీ కొంతమంది జీవితాల్లో మాత్రం ఈ అందం అనేది శాపంగా మారుతూ ఉంటుంది. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది మీద వీరి యొక్క అందమే శాపం. వీళ్ళు అందంగా ఉండడం వలన, నలుగురిలో కొట్టొచ్చినట్లుగా ఉండడం వలన, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే వీరు బంధువుల్లో కావచ్చు, అంటే ఇప్పుడు అత్తగారి తరపు కావచ్చు, లేకపోతే ఇటు చుట్టాల తరపు కావచ్చు, ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరి మీద వీళ్ళే బాగుండేసరికి ప్రత్యేకమైనటువంటి దృష్టి వీళ్ళ మీద ఆటోమేటిక్గా పడిపోయి, వీళ్ళేంటి ఇంత చక్కగా ఉన్నారు, ఇంత బాగున్నారు, మనమేమో ఎంత చేసినా కూడా బాగోట్లేదు, వీళ్ళేమో ఇంత చక్కగా ఉంటున్నారు, రోజు రోజుకి చిన్నోళ్ళకు లాగా తయారవుతున్నారు, ఆడోళ్ళైతే చిన్న పిల్లల్లాగా తయారవుతున్నారు, పిల్లల కన్నా కూడా వీళ్ళే బాగుంటున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద, ఆడవాళ్ళ మీద కావచ్చు, మగవాళ్ళ మీద కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి జనాల మీద పడింది. అట్లా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు వీళ్ళని చూసి. అట్లా వీళ్ళ చక్కదనం దగ్గర నుంచి వీళ్ళకి ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. అంటే ఆ నరదిష్టిలాగా ఏర్పడుతుంది అనమాట. నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయని చెప్పేసి అంటూ ఉంటారు కదండి. అలాంటిది మనం మనుషులం. మనం ఎంతవరకు దిష్టి నుంచి ఆపుకోగలుగుతాం ఒక్కసారి మీరు ఆలోచించండి. అది పుట్టుకతో వచ్చినటువంటి అందాన్ని మనం మార్చుకోలేం. మనసులో దానికి తగ్గట్లుగా మనసు
నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ అందం అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళకులాగా కుళ్ళు కుతంత్రాలు జనాల మీద పడి ఏడవడం, ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేకపోవడం, ఇలాంటి బుద్ధులు వీరికి లేవు. కాబట్టి వీళ్ళ మనసు అనేది ఇంకా అందంగా ఉంటుంది. కాబట్టి ఇల్లు మనుషులు కూడా ఇంకా పైకి చక్కగా కలకలాడుతూ కనిపిస్తూ ఉంటారనమాట. కానీ జనం అందరూ వీరికిలాగా ఉండరు. వీళ్ళని చూడలేకపోతున్నారనమాట, రెండు కళ్ళు పెట్టుకొని. ఈ కుంభరాశి వారిని చూడలేక ఏం చేయాలో అర్థం కాక వీళ్ళ మీద పడి ఒకటే ఏడుపులు. ఆ నరదిష్టి వల్ల వీళ్ళు ఎంత నరకం అనుభవిస్తారన్నది అది వీరికి మాత్రమే తెలుసు అనమాట. వీరికి కూడా అర్థం కాదు. నిజానికి ఏంటంటే ఈ విషయం వీళ్ళకు అర్థం కాదు. ఇందులో ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు వీరి మీద పడి ఏడవడం అనేది జరుగుతుంది. అంటే ఇలా అత్తగారి తరపు నుంచి కావచ్చు, బంధువుల తరపు నుంచి కావచ్చు, లేకపోతే పుట్టింటి తరపు నుంచి కావచ్చు, ఇట్లా ఎవరినైనా సరే, బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా కానివ్వండి, కొంచెం దూరపు బంధుత్వంలో కావచ్చు, ఇట్లా చూసుకుంటే అయిన వాళ్ళలోని ఇద్దరు కిలాడి స్త్రీలు మాత్రం వీళ్ళ మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారనమాట. వీళ్ళ దగ్గరలోనే ఉంటారు, వీళ్ళు చూస్తారు, వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరో. కాకపోతే వాళ్ళు వీళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నారన్న సంగతి మాత్రం వీళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు, అసలు మాకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, మేము ఎవ్వరికి ఏం అన్యాయం చేస్తాం దేవుడా అని చెప్పేసి ఎన్నిసార్లు బాధపడుతున్నా కూడా పరిష్కారం అనేది వీళ్ళకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఒక సమస్య తీరకముందే ఇంకొక సమస్య, ఒక సమస్యకు పరిష్కారం, ఇంకా ఆ సమస్య అక్కడే ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి ఇట్లా 4 దిక్కుల నుంచి వీళ్ళకి సమస్యలు అనేవి నెత్తి మీద పడి అసలు అందులో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక, ఎవ్వరికి చెప్పుకోలేక, వీళ్ళల్లో వీళ్ళు ఉంచుకోలేక అక్కడే ఉంటే, అంటే ఏమో పక్కకు వచ్చేస్తేమో అన్నట్లుగా వీళ్ళు పడే మానసిక సంఘర్షణ అనేది చాలా వరకు కూడా నరకం అనేది మిగులుస్తుంది అనమాట. కన్నీళ్ళు అనేవి బయటికి రావట్లేదు, కానీ లోపల మాత్రం ఎంత నరకం చూస్తున్నారనేది అది వీరి మనసుకు మాత్రమే తెలుసు. పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి కూడా తెలుసు అనమాట. చుట్టూతో అయిన వాళ్ళు, పోయిన వాళ్ళు ఎంతమందో బంధువులని, బలగము అని చెప్పుకోవడానికి వాళ్ళు వీళ్ళు చుట్టాలు ఇంతమంది ఉంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు ఎవ్వరు కూడా దగ్గరికి రారండి. పరిష్కారం అనేది ఎవ్వరూ చేయరు. ఎవరి బాధలు వాళ్ళు పడాల్సిందే, ఎవరి బరువులు వాళ్ళు మోయాల్సిందే. ₹1 ఎలాగైతే సహాయం అనేది మనకి ఎదుటి వాళ్ళ నుంచి దొరకదో, అలాగే ఒక సమస్య ఏదైనా వచ్చిందంటే దానికి పరిష్కారం అనేది కూడా ఈ రోజుల్లో దొరకట్లేదన్నమాట. ఏంటి అంతవరకే. కానీ బంధువులు చెప్పుకోవడానికి, బంధువులు మాకు వీళ్ళు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, పెద్దమ్మలు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, అత్తలు కూడా ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు కూడా ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు. ఇలా వీళ్ళందరూ చెప్పుకోవడానికి కానీ సహాయం చేసే మనసు అనేది ఎక్కడో కొంతమందికి మాత్రమే ఉంటుందన్నమాట. అది మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఈ రోజున మన పిల్లలు, మనకంటే వచ్చిన పిల్లలు, మన వాళ్లకు మనం సహాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారని చెప్పేసి ఈ రోజుల్లో 100లో వచ్చేటప్పటికి ఒక 10 మంది 20 మంది అలా ప్రేమగా ఉన్నోళ్ళు ఉంటున్నారేమో. కానీ ఈ మిగిలిన 80% మందికి కూడా స్వార్థంతో వీళ్ళకి ఇంతే జరగాలి, వీళ్ళు ఇట్లాగే ఏడవాలి, వీళ్ళు ఇట్లాగే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, నరకం అనుభవించాలి అని చెప్పి ఏదన్నా వాళ్ళకి ఒక కష్టం చెప్పుకున్నప్పుడు ఆ కష్టాన్ని వింటున్నట్లుగా నటించి పండగ చేసుకొని సంబరాలు చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఈ రోజుల్లో తోబుట్టులు అనే వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి. మా అక్క బతుకుతుంది, లేకపోతే మా చెల్లెలు బతుకుతుంది, మా అన్న బతుకుతున్నాడు, మా తమ్ముడు మంచిగా బ్రతుకుతున్నాడు, కానీ మమ్మల్ని అడగట్లేదు. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాలి, వాళ్ళ కష్టం మీద వాళ్ళు పడుతున్నారు అని అనుకోవట్లేదు. వీళ్ళకెందుకు మా మీద ఎక్కువ ఉంటుంది, ఉండకూడదు, ఎట్లాగైనా సరే వీళ్ళు ఎడవాలి. వీళ్ళకి ఏదైనా మనం అవకాశం ఉన్నంత వరకు వీళ్ళకి నష్టం చేయడానికి ప్రయత్నించాలి. మన వల్ల ఒక మాట రూపంలో కానీ లేకపోతే ఏ రూపంలో కూడా ఎదుటి వాళ్లకు సహాయం అనేది కలగకూడదు అని చెప్పేసి ఎంతగా గోతులు తవ్వుతూ ఉంటున్నారంటే అంత గోతులు తవ్వుతూ ఉంటున్నారు. అలాగే కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా స్వార్థపరులు కొంతమంది అండి. అందరం చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదు. కొంతమంది ఎలా ఉంటున్నారంటే, మేం పెంచాం, మేం చేసాం, మేము పెడితేనే వీరు ఉన్నారు, 2 బిడ్డలు ఉంటే 2కి పెట్టి ఒకలాగే పెట్టామని చెప్పేసి ప్రత్యేకంగా వేలు పెట్టి చూపించడం, అది ఇది అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎలా ఉంటున్నారంటే, ఈ రోజుల్లో ఒంటికి శరీరానికి వయసు అయితే వస్తుంది, కానీ 60, 70, 80, కానీ బుద్ధిపరంగా చూసుకుంటే ఏ మాత్రం కూడా జ్ఞానం, పద్ధతి, మర్యాద తెలియనటువంటి పెద్దవాళ్ళ రూపంలో ఉన్నటువంటి మూర్ఖులు ఎంతోమంది ఉన్నారనమాట. వాళ్ళకేంటంటే వాళ్ళు అన్నది అవ్వాలి, మేము మాట అంటే పడం, మేము అన్నది జరగాల్సిందే, మీరు పుట్టారు కాబట్టి మేము పెట్టాం, కాబట్టి మేము ఎంత చేసినా కూడా మీరు పడాల్సిందే,
ఇచ్చినవి పెట్టినవి ఉగ్గు పాలతో సహా మేము కక్కిస్తాం, మీరు కక్కాల్సిందే అని చెప్పేసి ఇట్లాగా చాలా రకాలుగా అమర్యాదగా ప్రవర్తించేటటువంటి తల్లిదండ్రులు కొంతమంది భూమి మీద ఉన్నారు. అది మీ రాశిలో కూడా చాలామందికి జరుగుతుంది. అది కనుక మీకు ఉంటే అవును అని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అలాగే తల్లిదండ్రులు దైవ సమానులు, పూజనీయులు, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. కానీ కొంతమంది అందులో ఆ ముసుగు కప్పుకొని స్వార్థాన్ని దాచేసి పైకి విపరీతంగా ప్రేమలు నటించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి పుట్టినప్పుడు చాలా రకాల బాధలు ఆ బిడ్డలు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఉండరు. పక్కన వాళ్ళతో కూడా వెళ్ళినా సరిగ్గా ఉండనీయకుండా వీళ్ళ యొక్క గుప్పెట్లో వీళ్ళను పెట్టేసేసుకొని నలిపేద్దామని చెప్పేసి ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. తోబుట్టువులతో సంబంధాలు తెంచుకుంటారు. అయిన వాళ్ళతో పోయిన వాళ్ళతో సంబంధాలు తెంపుతారు. అంటే తాము పోతూ నలుగురిని తీసుకెళ్దాం అనుకుంటారు చూడండి. అలాంటి రాక్షసమైనటువంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళ వల్ల చాలా వరకు కూడా ఈ సమస్యలు అనేవి వాళ్ళ కడుపున పుట్టినటువంటి సంతానం అనుభవిస్తూనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే దేవుడే చూసుకోవాలి, ఆ పాపాలను దేవుడే పండించాలి. కాబట్టి ఇక్కడ మీరు కుంభరాశి వారు ఏంటంటే ఇలాంటి విషయాల గురించి చాలా ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఇలాంటి వాళ్ళ గురించి అసలు ఏమాత్రం కూడా ఆలోచించద్దు. కాకపోతే బాధ కలిగిస్తారు, కానీ బాధ ఉంటుంది, బాధ ఉండదు అని చెప్పేసి చెప్పట్లేదు. వాళ్ళు తెచ్చిపెట్టే సమస్యలు కావచ్చు, మీకు తెచ్చిపెట్టేటటువంటి బాధలు కావచ్చు, అవి మనం మాటల్లో ఊహకు కూడా అందలేనివి అనమాట. అలాగే ఒక పెద్దవాళ్ళ రూపంలో కొంతమంది మూర్ఖులు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు అనేవి ఎంతవరకు వినాలో అంతవరకే వినాలి. అంటే ఇక వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏది చెప్పినా కూడా రైటే అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు పెద్దవాళ్లే, శరీరానికి మాత్రమే వయసు, బుద్ధి ఏమాత్రం కూడా రాదనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది చిన్న వాళ్ళలో కూడా జ్ఞానం అనేది సంపాదించుకొని, అంటే పడ్డ బాధలు అనేవి మనసుకు తీసుకొని వాళ్ళ జీవితంలో నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఆ ఎఫెక్ట్ అనేది కుంభరాశి వారి మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ కిలాడి స్త్రీలు మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పింది ఆ ఇద్దరు గురించేనండి. ఆ ఇద్దరిలో ముఖ్యంగా మొట్టమొదటి వాళ్ళు వచ్చేటప్పటికి మీ రక్త సంబంధీకులు అనమాట. మీ రక్త సంబంధీకులు అంటే మీకు తల్లిదండ్రుల రూపంలో కావచ్చు, లేదా తోబుట్టువుల రూపంలో కావచ్చు. ఇట్లా మీకు బాగా దగ్గర వాళ్ళు మీ రక్త సంబంధీకుల్లోనే మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. అయితే మీరు వాళ్లకు చేసినటువంటి అన్యాయం అనేది ఏమీ లేదు. ఏమీ అన్యాయం చేయకపోయినా సరే వాళ్ళ ఏడుపులు అనేవి మీ మీద భయంకరంగా పడుతూ ఉంటున్నాయి. వాళ్ళు ఏంటంటే లేనిపోనివి మీకు చాడీలు చెప్పి అవి ఇవి చెప్పి ఎదుటి వారిని చెడు చేస్తూ వేలు పెట్టి చూపిస్తూ మిమ్మల్ని కూడా బాగా పూర్తిగా ఒక లోకంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కుంభరాశి వారు ఎవ్వరు ఏంటనేది గ్రహించగలుగుతారు. అసలు నిజమేంటి, అబద్ధమేంటి, ఎవరు మన వాళ్ళు అని చెప్పేసి గ్రహించగలిగినా కూడా ఒక్కొక్కసారి పప్పులో కాలుస్తూ ఉంటారనమాట. అట్లాగే ఈ కిలాడి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ రక్త సంబంధంలో వాళ్ళు, ఒక రకంగా మీ జీవితం ఇట్లా సర్వనాశనం అయిపోవడానికి, మీరు ఇన్ని రకాలుగా బాధలు పడడానికి కారణం ఆ సంబంధమే. అంటే మీ యొక్క రక్త సంబంధికుల్లో వాళ్ళు మీకు చేసినటువంటి వాటి వల్లే ఇవాంటి రోజునే మీ జీవితం అనేది నరకంగా మారిపోయిందనమాట. ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ఎక్కడ బాధపడాల్సి వస్తుందేమోనని చెప్పేసి 4 మాటలు అడిగేద్దాం కడిగేద్దాము అని ఉన్నా కూడా గెలవలేక సైలెంట్గా మీలో మీరే నరకం అనుభవిస్తూ ఉంటున్నారు. కానీ మీ బాధలకు మాత్రం కారణం మీ రక్త సంబంధికుల్లోనే. అది తల్లి తండ్రో, లేకపోతే తోడబుట్టినోళ్ళో, లేకపోతే మీకు బాగా దగ్గర వాళ్ళు అన్నది మీకు అర్థమవుతుందన్నమాట. అది మీరు అంచనా వేసుకోండి. తోబుట్టువులైతే అంతగా చేయడానికి అవకాశాలు అనేవి ఉండవు. వాళ్ళు కాకపోతే ఒక మాట అంటారు, కానీ మీ జీవితాలు నాశనం చేసేంత తోబుట్టువులు అట్లా ఉండరు. ఎందుకంటే మీ వాళ్ళు మీరు ఒకే వయసు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు అంతగా మీ జీవితాలు పాడు చేయాల్సిన అవగాహన అనేది ఉండదు. వాళ్ళు మీ మీద పడి ఏడవాల్సిన అవసరం కూడా ఉండదు. అది తల్లిదండ్రుల దగ్గర ఎక్కువగా మైనస్ అనేది మీకు జరుగుతూ ఉంటుంది. అది మీరు గ్రహించగలిగితే మీకు అర్థమవుతుంది. కాకపోతే రక్త సంబంధికుల్లోనే అన్న విషయం కోసం ఇక్కడ నేను ఇలా తల్లిదండ్రులు తోబుట్టువులు అని మీకు దగ్గరగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు అన్న సందేహం మీకు కలగచ్చు. తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు అందరూ అని చెప్పేసి నేను అంటలేదండి. 100లో 90% మంది తల్లిదండ్రులు దేవతామూర్తులు ఉంటారు. దేవతలు, దేవుళ్ళు, తల్లిదండ్రులు అంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లినో తండ్రినో పెడుతూ ఉంటాడు. కానీ వాళ్ళలో 10 మంది ఉన్నారు చూడండి స్వార్థపరులు.
ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ వల్లే ఈ బిడ్డల జీవితాలు ఇట్లా నరకంగా మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అది మీ జీవితాల్లో ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి చూసుకోండి. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, నిజంగానే మా అమ్మ నాన్నల వల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా అమ్మ అర్థం చేసుకోదు, మా అమ్మ ఎంతగానో బాధ పెడుతుంది, మా అమ్మ ఎన్ని మాటలు అంటుంది అని చెప్పేసి ఇట్లా చాలామంది కమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ మాట అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. ఇలా మీ జీవితంలో కూడా బాధ ఉంటే తప్పకుండా కమెంట్ అనేది చేయండి, కానీ వాళ్ళని మీరేమనద్దు. ఎందుకంటే ఎంత చేసినా కూడా తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళతో మీరు ఏమీ గొడవలు పెట్టుకోవద్దు, ఏమీ అనద్దు. కాకపోతే ఎంతవరకు వినాలి, ఎంతవరకు వినకూడదు అనేది మాత్రమే మీరు ఆలోచించుకోండి. ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా మీ మీద ఏడ్చే వాళ్ళలో వీళ్ళు మొట్టమొదటి వాళ్ళు. ఇక రెండవ వాళ్ళు వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళు చాలా చక్కగా ఉంటారని చెప్పుకున్నాం కదా. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క చక్కటి రూపాన్ని చూడలేక మీ మీద ఏంటంటే జనాల నరదిష్టి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మీరేంటంటే కాస్త తిండి సమయానికి తినడం, సమయానికి కంటి నిండా నిద్రపోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, మౌనంగా ఉండడం, ఎందుకులే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారని చెప్పేసి మీరు ఎవరిని అనరు. అందామని అనుకున్నా కూడా మీకేంటంటే మీ సంస్కారం అనేది మీ నోరు నొక్కేస్తూ ఉంటుందన్నమాట. అట్లాగా మీరు కాస్త మీ ఆరోగ్యం మీద శ్రద్ధ, అంటే మగవాళ్ళైతే జిమ్లకి వెళ్ళడం, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ తినడం, వెజిటేబుల్స్ తినడం, చక్కగా డైట్ మెయింటైన్ చేసుకోవడం కావచ్చు, యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, ఇట్లా ఆరోగ్యం మీద దృష్టి ఉండేసరికి చక్కగా బాగుంటారు. ఇంకా వీళ్ళు ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత ఇంకా చక్కగా ఉంటారు. అలా ఆ చక్కదనాన్ని చూడలేక జనాలు ఏడుపులు అనేవి మీ మీద విపరీతంగా ఏర్పడ్డాయి. దానివల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పుట్టింటి తరపు నుంచి వాళ్ళు ఏడుస్తున్నారని ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఏడ్చే వాళ్ళు మాత్రం అత్తగారింటి తరపు వాళ్ళు అనమాట. అంటే అది భర్త తరపు అత్త కావచ్చు, అంటే మీ భర్త వాళ్ళ అమ్మ, లేకపోతే తోటి కోడల రూపంలో కావచ్చు, ఆడబిడ్డల రూపంలో కావచ్చు, మరుదుల రూపంలో కావచ్చు, భావన రూపంలో కావచ్చు. ఇట్లాగా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూడలేక నలుగురిలో ఎక్కడ వచ్చినా వాళ్ళు ఏంటంటే అంతగా బాగోరు. కానీ కాస్త వాళ్ళందరిలో మీరు కొట్టొచ్చినట్లు కనిపించేసరికి వాళ్ళ దృష్టి ఏంటంటే ఆటోమేటిక్గా 100 మందిలో ఉన్నా కూడా మీ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క కళ్ళు ఎలా తప్పించుకోవాలో కూడా అది మీకు అర్థం కావట్లేదు. మీకు ఇన్నాళ్ళు ఆ విషయం అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. కానీ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. అలా మీ చక్కదనాన్ని, మీ అందమే మీకు శాపంగా మారిందని చెప్పడం, అలా ప్రత్యేకంగా ఈ అత్తగారింటి తరపు వాళ్ళు మీ మీద చాలా పడి ఏడుస్తున్నారు. మిమ్మల్ని కళ్ళతో చూడలేకపోతున్నారు. మీకు లెవలు, పొగరు, గర్వం, మీకు అహంకారం, అది ఇది అని చెప్పేసి మీ మీద చాలా నిందలు వేసి మిమ్మల్ని అయిన వాళ్ళలో చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు. కాబట్టి మీరేంటంటే అలాంటి వాళ్ళతో కాస్త దూరంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఇప్పుడు తెంచుకోవాలంటే తెగిపోయే బంధాలు కాదు. ఇందాక శత్రుత్వం, పుట్టింటి శత్రుత్వం, ఇది అత్తింటి శత్రుత్వం. ఈ శత్రుత్వాలు తెంచుకునేవి కాదు, వాళ్ళ ముఖాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. కానీ మీరు వాళ్ళతో ఎక్కువగా గొడవలు పెట్టుకోవద్దు, వాదనలు పెట్టుకోవద్దు. కాకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీ అందమే మీకు న్యాచురల్గా ఉంది, దాని మీద మీరు ఇంకా మేకప్లని, ఇంకా రెడీ అవ్వడం, ఇంకా బాగుండాలని చెప్పేసి మంచి మంచి బట్టలు సెలెక్ట్ చేసుకోవడం, మంచి మంచి నగలు పెట్టుకోవడం, ఇలాంటివి చేయకుండా కాస్త సింపుల్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అలా చేసినప్పుడు కాస్త ఏడుపులు అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఆ నరదిష్టి వల్ల మీకు బాగా ఎఫెక్ట్ అనేది పడి చాలా ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కాబట్టి మీరు ఇంకా చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే అది ఏ రూపంలో వచ్చి పడుతుందో మనం చెప్పలేమన్నమాట. వాళ్ళ ఏడుపులకి ఈ మాత్రం అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయండి. వేయంగా ఒక రాయి అయినా పడ్డట్టుగా ఏడవంగా కొన్ని మాటలు తగిలి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఇప్పుడు కొంతమంది శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏదన్నా కోపాలు, ఆవేశాల్లో ఒక మాట అనుకున్నా అలాంటివి జరగవు. కానీ కొంతమంది మూర్ఖులు ఏదన్నా అన్నప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ విషయాల్లో జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మీరేం చేస్తారు అని అంటే మంగళవారం పూట దుర్గాదేవి గుడికి వెళ్ళి అక్కడ ఆ తల్లికి చక్కగా పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు సమర్పించి చక్కగా కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చుండండి. మీ యొక్క పేరు, గోత్రనామాలు చెప్పుకొని చక్కగా పూజ చేయించుకొని పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉండండి.
అమ్మవారికి పసుపు కుంకుమ శారీ పువ్వులు గాజులు సమర్పిస్తూ ఉండండి. సమర్పిస్తూ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఉండండి. అమ్మ దుర్గామాత మిమ్మల్ని కాపాడమ్మా, మాకు నువ్వు నీ ధైర్యాన్ని ప్రసాదించమ్మా, ఇలాంటి దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉండమ్మా అని చెప్పేసేసి మీరు మీకు చేతనైనంత వరకు అమ్మవారిని పూజించుకుంటూ ఉండండి. మంగళవారం రోజున కావచ్చు, లేకపోతే ఆదివారం కావచ్చు, అలాగే అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించండి. అలా సమర్పించడం వల్ల ఎంత పెద్ద కష్టమైనా సరే వెంటనే తీరిపోతుంది. అలాగే మీ కుటుంబం బాగుండాలి, చెడంతా పోవాలి అని చెప్పేసేసి, ఎందుకంటే మీ భర్తను లేకపోతే మీ భార్యను మార్చే ప్రయత్నము, మీ పిల్లల మనసులు కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేసి మీలో మీకు గొడవలు పెడుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ తొలగిపోయి మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే అమ్మవారిని ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పూలతో పూజించి నైవేద్యం సమర్పించడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు అనేవి కలుగుతాయి. రావి చెట్టు అంటే దేవతా వృక్షం కాబట్టి మీ చేత ఒక రావి చెట్టును అంటే రావి మొక్కను నాటే ప్రయత్నం అనేది చేయండి. అలాగే రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. అలా చేయడం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది. అలాగే రాహుకాలంలో దుర్గమ్మను తలుచుకొని పూజ చేస్తే మీరు తలపెట్టినటువంటి కార్యాలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. రాహుకి దుర్గాదేవి ఆదిదేవత, రాహు మంత్రాలకు ఆదిదేవత. ఈ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకునేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు కుంభరాశి వాళ్ళు కూడా ఓం ధూం దుర్గాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఎప్పటికప్పుడు మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలా చేయడం వలన ఆ తల్లి మీకు ఎప్పుడు దగ్గరలో ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది. ప్రతి కష్టంలోనూ ప్రతి ఆపదలోనూ ఓం ధూం దుర్గాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటే ఆ అమ్మ మీ వెంట ఉన్నట్లే. అలాగే మీరు ఏదైనా మొక్కుకున్నారేమో, ఒకవేళ వాటిని ఏమన్నా మర్చిపోయారేమో, ఒక్కసారి మీరు అది కూడా గమనించుకొని ఏదైనా మొక్కు ఉంటే వెంటనే తీర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. లేకపోయినా కూడా ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో శుక్రవారం రోజున 5 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే మీకు సంపద బాగా కలుగుతుంది. మీరు ఇంట్లో లక్ష్మీదేవిని కూడా శుక్రవారం పూజించండి. తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇంకా ప్రతిరోజు లక్ష్మీ కటాక్షం అనేది కూడా బాగా కలుగుతుంది. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి పరిహారం, చివరి పరిహారం ఏంటంటే, ఇట్లా మీ మీద భయంకరంగా ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఏంటి అనేది మీ మనసుకు తెలుసు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళ పేర్లు మీరు మనసులో తలుచుకొని ఏదైనా మంగళవారం రోజు కానీ, లేకపోతే ఏదైనా శనివారం రోజు కానీ, లేదా అమావాస్య రోజైనా సరే కాస్త నిర్మానుష్యమైన ప్రదేశం అంటే ఎవ్వరూ లేని ప్రదేశం అంటే ఎక్కడో దూరంగా కాదండి, కాస్త మన ఇళ్ళ పక్కల అలాంటి చోట ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, అలాంటి చోటుకు వెళ్ళేసేసి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మీ చేతిలో కాస్త నల్ల మినుములు అలాగే కాస్త బియ్యపు గింజలు ఈ రెండింటిని ఒక స్పూన్ అవి ఒక స్పూన్ ఇవి తీసుకోండి. ఇట్లా మీ ఇంటి పక్కన ఖాళీ ప్రదేశం, ఆ ప్రదేశానికి అట్లా ఎవరు చూడని చోటికి ఆ సమయంలో వెళ్ళి, అంటే మంగళవారం శనివారం లేదా అమావాస్య రోజు ఇలాంటి తిథుల్లో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి, ఎందుకంటే ఆ రోజున చేసే పరిహారాలకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. జనం చూడకూడదు. జనం చూస్తే ఏంటంటే ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే ఇవి తాంత్రిక పరిహారాలు కాబట్టి అలా బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వల్ల మాకు చాలా నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వాళ్ళ పేర్లు చెప్పుకొని కాస్త మట్టిని గొయ్యిలాగా తీసేసి చేత్తో కొంచెం పక్కకనేసి ఆ శత్రువు పేరు చెప్పుకుంటూ ఆ నల్ల మినుములను అలాగే ఆ బియ్యపు గింజల్ని ఆ మట్టి లోపల గుంటలో వేసేసి మళ్ళీ దాని మీద మట్టి కప్పేసి దాని మీద ఒక నిమ్మకాయ పెట్టేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా చేస్తే ఎంతమంది శత్రువులు మీ మీద పడి ఏడ్చిన వాళ్ళు, ఎంత మీ మీద చెడు ప్రయోగాలు చేయించినా సరే మీకు మాత్రం ఎలాంటి నష్టం అనేది కలగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు అనేవి మీరు చేయండి. ఇలా చేయడం వలన మీకు చెడు అంతా పోతుంది. మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, గొడవలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వీటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ శత్రువులే అనమాట. ఆ శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఈ పరిహారాలు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అలాగే మనం చెప్పిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.